అందరూ పంపించిన తర్వాత రాస్తుంది దీంట్లో మీరంతా స్టూడెంట్సా పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారా చదువుకునే వాళ్ళేనా లైసెన్స్ ఉన్నవాళ్ళు చెప్పేస్తాను ఉన్నవాళ్ళు చెక్ చేస్తాను నడిపి లైసెన్స్ ఉన్నవాళ్ళు చేయొచ్చు మీకుంది బాగిత్తు ఉంది కదా ఒకటి ఇంకా లైసెన్స్ ఉన్నవాళ్ళు ఆ బండి ఓనర్ కూడా చట్ట ప్రకారం ముద్దాయి అవుతాడు తీసుకెళ్లి కోర్టులో హాజరు పెట్టాల్సి వస్తుంది జువెనైల్ మీరు 18 సంవత్సరాల అర్హత లేదు పైగా లైసెన్స్ ఉండదు మీకు బండి డ్రైవ్ చేయించి మీకు బండి ఇచ్చిన ఓనర్ కూడా ఈ చట్టం కింద వస్తాడు ఒకటి ఇంకా ఫోటో తీసి పైన వేసి పంపించేస్తారనేది మాత్రం కాదు ఖచ్చితంగా కేసు బుక్ చేయడం జరిగింది తీసుకెళ్ళి కోర్టులో హాజరు పెట్టడం జరిగింది క్లియర్ అర్థమవుతుందా ఎప్పుడు కూడా మీరు డ్రైవ్ చేయకూడదు మీకు లైసెన్స్ రావాలి పైగా హెల్మెట్ ఉండాలి ట్రిపుల్ రైడ్ చేయకూడదు ప్రతిదీ కూడా టౌన్ మొత్తం సీసీ క్యామ్స్ వస్తున్నాయి మేము ఇక్కడి నుంచి మానిటర్ చేస్తాము మా వాళ్ళు ప్రతి పాయింట్లో కూడా పోలీసు ఉంటుంది ఎవరో చూస్తారు ఎవరో పట్టుకుంటే చూద్దాంలే ఆ టైప్లో మీరు ఉండకూడదు మీరు చదువుకుంటుంది మీకు చట్టాల పట్ల అవగాహన ఉంది అందరికీ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లు ఉన్నాయి అవి కొట్టి చూడండి ఏది నేరం ఏది తప్పు ఏది చేయకూడదని సైకిల్ తొక్కండి నో ప్రాబ్లం నడిచెళ్ళండి ఇంకా ఆరోగ్యం మీకు లైసెన్స్ తీసుకొని మీకు అర్హత ఉంటే బండి డ్రైవ్ చేయండి ఓకేనా ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది మొదటిసారి కాబట్టి మీకు అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాము మీ కాలేజీలకి మీరు అక్కడక్కడ మెయిన్ కొన్ని సంస్థల దగ్గరికి కూడా వచ్చి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ తరఫున మీకు చెప్తాము మీకు ఒక నాలెడ్జ్ రావాలి మీకు తెలియాలి మీరు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు నడవాలి ఓకే అర్థమవుతుందా మళ్ళీ తోలుతారా